ఏపీ రాజధానిగా అమరావతిని ఉంచాలా లేదా అనే దానిపైన మళ్ళీ ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు సంబంధించి ఏదైతే విజయవాడ మునిగిపోవడమో ఆ తర్వాత అమరావతి ప్రాంతం అంతా కూడా నీటమయం అవడంతో అక్కడ రాజధాని ప్రాంతం అనువా కాదా అనే దానిపైన మళ్ళీ ప్రశ్నలు రేకెత్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2014లో రాష్ట్రం విడిపోయినటువంటి నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా తీసుకురావాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి అక్కడ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి మాటను చూసాము. ఆ తర్వాత ల్యాండ్కి సంబంధించి తాత్కాలికంగా కొన్ని బిల్డింగ్స్ కట్టడము, ఆ తర్వాత రాజధాని ప్రక్రియకి సంబంధించి రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఏవైతే కావాలో వాటన్నిటిని కూడా చేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు అమరావతిని క్యాపిటల్ సిటీగా నిర్మించాలని చెప్పేసి ఏదైతే భావించారో దానికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పక్కన పెట్టేసి 3 రాజధానులు అంటూ ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి బిల్లుని అసెంబ్లీలో పాస్ చేయించి ఆ తర్వాత విశాఖ, అమరావతి, కర్నూలుని ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 రాజధానులు అంటూ కూడా ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చేసి దానికి సంబంధించి గందరగోళం అంతా చేసేసిన తర్వాత దాన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు సంగతి అధికారంలోకి రావడం, ఆయన కూటమికి సంబంధించి వాళ్ళు అధికారంలోకి రావడంతో మళ్ళీ తిరిగి అమరావతినే రాజధానిగా ప్రకటిస్తూ వచ్చారు. అంటే దాదాపు 10 ఏళ్ల పాటు రాజధాని లేకుండానే ఆంధ్రప్రదేశ్, రాజధాని పేరు వినపడకుండానే ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తూ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి రాజధానికి అమరావతిని నిర్మిస్తాను, కేంద్రం దగ్గర నుంచి మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో దాదాపు 15,000 కోట్ల రూపాయలను అమరావతి కన్స్ట్రక్షన్ సంబంధించి తీసుకొస్తున్నామని చెప్పేసి కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఆ నిధులకు సంబంధించి అక్కడ ఇప్పుడు అంత డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు సేఫ్ అనేటువంటి ఒక మాట మళ్ళీ వినిపిస్తుంది. ఎందుకు వినిపిస్తున్నాయా అంటే, ఎందుకంటే అమరావతిలో వరదలకు సంబంధించి కానీ ఏదైనా వర్షాలకు సంబంధించి ఏమైనా వస్తే అది సేఫెస్ట్ ప్లేస్ కాదని చెప్పేసి మళ్ళీ నిపుణులు చెప్తున్నటువంటి మాట. వాస్తవానికి అమరావతిని ఒక ఆప్షన్గా మాత్రమే అప్పుడు ఉన్నటువంటి శ్రీకృష్ణ కమిటీ తెలిపింది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడ కట్టాలి అనే దానిపైన ఒక కమిటీని వేసింది అప్పుడు ప్రభుత్వం. శ్రీకృష్ణ కమిటీ దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా తిరిగి రాజధానికి సంబంధించి అనువుగా ఉన్నటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసి ఆ ప్రాంతాల పేరును ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దాంట్లో దొనకొండ లాంటి ప్రాంతము, ఆ తర్వాత వినుకొండకు సంబంధించిన ఏరియాలో కానివ్వండి, ఆ తర్వాత వైజాగ్ కానివ్వండి, ఆ తర్వాత కర్నూలు కానివ్వండి, ఇలా చాలా సిటీస్ ఉన్నప్పటికీ కూడా, చాలా ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా అమరావతిని ఒక ఆప్షన్గా మాత్రమే మేము ఇస్తున్నాము. కానీ అమరావతి ఎక్కువగా పంట భూమి, సాగు భూమి కలిగినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వాటర్ సదుపాయాలు ఉన్నా కూడా అక్కడ ఎక్కువగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తాయి. అక్కడ కన్స్ట్రక్షన్స్ చేసినా కూడా ఆ సారవంతమైన నేలలో బిల్డింగ్స్ స్ట్రాంగ్నెస్ ఉండే అవకాశం ఉండదు. మరొక విపత్తు ఏంటంటే, పక్కనే ఉన్నటువంటి కృష్ణానది వల్ల ఎప్పుడైనా వరదల పోటెత్తినా ఆ ప్రాంతం అంతా నీట మునిగే అవకాశం ఉందని చెప్పేసి అప్పుడున్నటువంటి శ్రీకృష్ణ కమిటీనే డైరెక్ట్గా ప్రభుత్వానికి చెప్పింది. ఇటీవల మనం చూసాము, ఏదైతే 15 రోజుల క్రితం వచ్చినటువంటి వరదలు ఉన్నాయో ఆ వరదల దెబ్బలన్నిటికీ కూడా విజయవాడ మొత్తం నీట మునిగిన పరిస్థితిని చూసాం. ఒక విధంగా చెప్పేది ఏంటంటే అది మానవ తప్పిదమే. ఆ మానవ తప్పిదానికి కారణం అంటే ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా చేసినట్టయితే ఆ వాటర్ మొత్తం అమరావతి ప్రాంతం నీట మునిగేది. కాబట్టి మళ్ళీ అక్కడ రాజధాని కట్టడానికి అనువైనది కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా కుట్రపూరితంగా మ్యాన్మేడ్ ఫ్లడ్స్ని క్రియేట్ చేశారంటూ కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి కామెంట్స్ని కూడా మనం చూస్తూ వచ్చాము. సో అధికారం ప్రతిపక్షం ఏది చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడు అమరావతి ఎంతవరకు సేఫెస్ట్ అనే దాని మీదే ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఎందుకు కన్ఫ్యూజన్ నడుస్తుందంటే, అమరావతిని ఇప్పుడు స్క్రాచ్ లెవెల్ నుంచి డెవలప్ చేయాల్సిన పరిస్థితి. అంటే జీరో నుంచి అక్కడ ప్రారంభించాలి. గతంలో కట్టినటువంటి సచివాలయం కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇవన్నీ కూడా తాత్కాలిక బిల్డింగ్లు అంటే కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పడము, వాటికి సంబంధించి ఇంకా నిర్మాణాలకు సంబంధించి చాలా జరుగుతూ ఉండటము, ఈవెన్ మొన్న పడినటువంటి వర్షాలకు కూడా ఆ తాత్కాలిక బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వరద నీరు వెళ్ళి ఆ ప్రాంతాలన్నింటి కూడా నీట మునిగి అవ్వటం, ఇలాంటి అన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు నిపుణులందరూ చెప్తుంది ఏంటంటే, అమరావతి రాజధాని పేరుని మళ్ళీ తిరిగి ఒకసారి పునరాలోచించాలి. అమరావతి రాజధానికి సంబంధించి అక్కడ అమరావతి రాజధానిగా ఉంటే అది ఎంతవరకు సేఫెస్టే కాదా అనే దాని మీద తిరిగి మళ్ళీ పునరాలోచించాలని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. అయితే దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రము ఖచ్చితంగా అమరావతి లాంటి, అంటే హైదరాబాద్ లాంటి రాజధాని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనూ అమరావతిలో కట్టాలంటే దాదాపు 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఏ ప్రభుత్వం వచ్చినా, అప్పుడు కేంద్రంలో ఎవరున్నా, రాష్ట్రంలో ఎవరున్నా పూర్తిగా దాని మీదే డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాల్సిన ప్రక్రియ ఉంటుంది. మరి అంత అనుమతులు ఉంటాయా? ఎందుకంటే గతంలోనే చెప్పుకుంటూ వచ్చాం, అందరూ హైదరాబాద్ని డెవలప్ చేస్తూ వచ్చారు, మిగతా ప్రాంతాలు ఏం డెవలప్ చేయలేదని చెప్పేసి చెప్తూ వచ్చారు. మరి ఇప్పుడు అమరావతి లాంటి ఏరియాని ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. ఆల్రెడీ డెవలప్ అయినటువంటి విశాఖ లాంటి ప్లేస్లోనూ, లేదంటే తక్కువ ల్యాండ్ కాస్ట్, తక్కువ ఇన్వెస్ట్మెంటు, తక్కువ
ల్యాండ్ రేట్ ఉన్నటువంటి దొనకొండ లాంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే ఏపీకి సంబంధించి సుదీర్ఘ సముద్ర తీరం ఉన్నప్పటికీ, అక్కడ ట్రాన్స్పోర్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ, అక్కడ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి వాణిజ్యానికి సంబంధించి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఎక్కడ రాజధాని డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక సూచనను ఇస్తున్నట్టయితే అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి అమరావతిని రాజధానిగా ఉంచితే ఎంతవరకు క్యాపబిలిటీ ఉంటుంది? కట్టిన తర్వాత ఇలాంటి వరదలు, ఎందుకంటే నాసా కానివ్వండి, లేదంటే ఇస్రో కానివ్వండి, పెద్ద పెద్ద సంస్థలన్నీ చెప్తున్నాయి ఏంటంటే మరొక 10 ఏళ్లలో విపత్తులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏవైతే వస్తున్నటువంటి విపత్తులకి దానికి మించిన 10 రెట్లు ఇంకా ఎక్కువ వస్తాయి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడాదికి 600 నుంచి 700 వరకు విపత్తులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నాసా లాంటి సంస్థలు చెప్తూ ఉన్నాయి. మరి ఇన్ని విపత్తుల్ని, ఇన్ని ప్రలోభాలని, ఇన్ని ప్రకృతి విపత్తులన్నింటినీ నుంచి కాపాడే విధంగా రాజధాని ఉండాలంటే మాత్రము అది ఏ ప్రాంతం అయితే బాగుంటుంది అనేది ప్రభుత్వం తిరిగి ఆలోచించాలని చెప్పేసి నిపుణులందరూ చెప్తున్నారు. మరి ఇప్పుడు రాజధానికి సంబంధించి మాత్రం మళ్ళీ ఆ మాట చర్చనీయాంశంగా రావటము, రాజధాని కంటిన్యూ చేయాలా లేదా అనే దాని మీద ఇప్పుడు ప్రశ్నార్థకం తలెత్తున్న నేపథ్యంలో అమరావతిని ఎలా చూడాలనేది కూడా తెలియాల్సి ఉంది. మరి దీన్ని ప్రభుత్వం ఇలానే కంటిన్యూ చేస్తుందా, రాజధానికి అమరావతినే ఉంచుతుందా లేదా అనేది మాత్రం చూడాలి.